సంక్రాంతి వచ్చింది. మరి ఏ సినిమా చూడాలి అని అందరూ కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారా? అయితే డైరెక్ట్‌గా 'డాకు మహారాజు' సంక్రాంతికి వస్తున్నాం. ఈ 2 సినిమాలకైతే వెళ్ళిపోండి. ఫ్యామిలీ ఆడియన్స్ తోటి వెళ్తే ఈ సినిమాలని బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ 'గేమ్ చేంజర్' సినిమాకి మాత్రం అస్సలు వెళ్ళకండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే టీజర్‌లో, ట్రైలర్‌లో ఆ 'గేమ్ చేంజర్' ఇమేజ్ కట్స్ ఏమో ఎంత బాగుంటుంది సినిమా అన్నట్టు కట్ చేశారు. కానీ సినిమా థియేటర్‌లోకి వెళ్తే మాత్రం చెండాలంగా బోరింగ్ ఇంకెప్పుడైపోతుందిరా నాయనా అనేటువంటి ఫీలింగ్ అయితే 'గేమ్ చేంజర్' సినిమా అయితే తెప్పించిందనమాట. కానీ మీరు ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు మాత్రం మీకు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి, కామెడీ కావాలి, యాక్షన్ కావాలి అంటే 'డాకు మహారాజు' సంక్రాంతికి వస్తున్నాం. ఈ 2 సినిమాలైతే నేనైతే రికమెండ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈ 2 సినిమాల్లో కూడా ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. ఏంది అంటే 'డాకు మహారాజులో' మన బాలకృష్ణయ్య గారు ఊర్వశి గుద్ద మీద 2, 3 గుద్దులు గుద్దుతాడు. గది తప్ప మిగతాదంతా చూడొచ్చు. కానీ ఆ సీన్సే కొంచెం ఇబ్బంది అయితే పెడుతుందన్నమాట 'డాకు మహారాజులో'. కానీ ఈ సంక్రాంతి వస్తున్నాం అనేటువంటి సినిమాలో మాత్రం ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. కానీ ఆ మీనాక్షి మెంటల్ ముఖంది వచ్చి కొంచెం బీపీ లేపిస్తుంటది. ఎక్స్‌పోజింగ్ అది ఇది చేసుకుంటా. కానీ ఫ్యామిలీతో అయితే డెఫినెట్‌లీ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ 2 సినిమాలు. అండ్ అదే విధంగా ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుంది. మీరు మంచిగా ఇంట్లో ఉన్నోళ్ళు అయితే చుట్టాలు ఆళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోండి. మంచిగా చికెన్, మటన్ అవన్నీ తినేసి ఈ సినిమాకి వెళ్ళి సినిమా థియేటర్‌లో కూర్చుంటే ఇక నవ్వుల పండుగే అనేటువంటిదైతే చెప్పవచ్చనమాట. అండ్ వెంకటేష్ గారు కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా అయితే తీశాడు. అండ్ ఇక బాలయ్య గారు కూడా అదే విధంగా 'అఖండ' సినిమా నుంచి మంచిగా లైన్ బై లైన్ అయితే మంచి సినిమాలు తీసుకుంటూ అయితే వస్తున్నాడు. సో ఏ విధంగా చూసుకున్నా ఈ 2 సినిమాలకైతే డెఫినెట్‌లీ వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత కూడా ఈ 2 సినిమాలైతే అరే సినిమా బాగుందిరా అని మైండ్‌లో అయితే తిరుగుతుందన్నమాట. సో మరి మీరు ఒకవేళ ఈ 2 సినిమాలు చూసారా? లేకపోతే ఇప్పుడు చూడబోతున్నారా? అనేటువంటిది డెఫినెట్‌లీ కింద కామెంట్ చేయండి. అదే విధంగా లేదు బ్రో మేము ఈ 2 సినిమాలు చూసామనేటట్టుంటే కింద కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఈ రోజటి వీడియో. ఈ 2 సినిమాలకు పోతారా? లేకపోతే ఆ 'గేమ్ చేంజర్' శరణమన్నయ్య సినిమాకు పోతారా? అనేటువంటిది డెఫినెట్‌లీ కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం.